ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో, సజీవుడైన యేసు క్రీస్తు నామంలో తన రక్తముతో ఉచితముగా మన పాపములను కడిగి పాప భారమును తీసివేసి ఉచిత రక్షణను దయచేసి ఆయన ఆత్మ ముద్రను దయచేసి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవునికి వందనాలు. జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. ప్రియులారా, మనము ఒక సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యము అన్ని విషయములో ప్రామాణికము. అపోస్తలుల బోధ నిమిత్తము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి ఈ బోధ నిమిత్తం మీరు పోరాడండి అని యూదా గారు గుర్తు చేసినట్టు మనము వాక్యమును ఆధారం చేసుకొని మన వ్యక్తిగత కుటుంబ జీవితాలను, పరిచర్య జీవితాలను, సమాజంలో మన పనుల జీవితమును వాక్యమును ఆధారం చేసుకొని మనము జీవించుదాము. అనేకులు ఎంతోమంది బోధలు మనం వింటూ ఉంటాం. వారిలో నేను కూడా ఒకరిని. కనుక అది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలించాలి. అది ఒక్కటి తప్పిపోతే అపవాది మనల్ని మోసంలోనికి తీసుకుని వెళ్ళే ప్రమాదం ఉన్నది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక నుండి పౌలు గారు రాసినటువంటి ఈ పత్రికలో సంఘము విషయంలో చాలా సూక్ష్మమైనటువంటి విషయాలను మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. దానిలో ఒక అంశం ఏంటంటే అతిశయించుట. చాలా మంది ఆ సంఘంలో కొంతమంది మేము కూడా అపోస్తలులము అన్నటువంటి వారు ఈ పౌలు గారిని ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఆ సంఘంలో వారితో చెప్తున్నారు. అయితే పౌలు గారు ఆయన ఈ పత్రికలో తన యొక్క నిజమైనటువంటి జీవితాన్ని వారికి బోధిస్తున్నాడు. 11వ వచనంలో, 2 కొరింథీ 12వ అధ్యాయము 11వ వచనం, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలైనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను అంటే సంఘముల ద్వారా సంఘము అట్టి సేవకులను బట్టి వారిని మెచ్చుకొనుట, అభినందించుట, సేవకులను బట్టి అతిశయించుట. కారణం ఏంటి? ఎందుకు ఈ సంఘము ఈ సేవకుని బట్టి మేము ఆనందించాలి? ఎందుకు ఈ సేవకుని మేము మెచ్చుకోవాలి? ఎందుకు ఈ సేవకుని బట్టి మేము సంతోషంగా ఉండాలి? కొన్ని కారణాలను మనము విశ్వాసుల గుంపుగా మనం అనేక సేవకులను చూస్తూ ఉంటాం. నేను కూడా అనేక మంది సేవకులను చూస్తూ ఉంటాను. నన్ను నేను చూసుకుంటుంటాను. కారణాలను మనం గమనిస్తే 12వ వచనంలో, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. చాలా మంది ఈ పౌలు గారిని తన యొక్క అపోస్తలత్వంను ప్రశ్నిస్తున్నారు. నువ్వు అపోస్తలుడవు కాదు, నీవు అపోస్తలుడవు కాదు అని చాలా మంది నన్ను విమర్శిస్తున్నారు. అప్పుడు నేను కూడా అపోస్తలుడనే. కారణము, మీ మధ్య నేను సూచక క్రియలు, అద్భుత క్రియలు, మహత్కార్యములు, నేను అపోస్తుల యొక్క చిహ్నములు, ఇవి గుర్తులు. ఒక వ్యక్తి అపోస్తలుడు అనడానికి గల రుజువు సూచక క్రియలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు చేసినటువంటి ఆ స్థితి, ఆ జీవితం కలిగి ఉంటే వారిని అపోస్తలులు అనవచ్చు. నంబర్ 1. అటువంటి సేవకులను బట్టి మనం అతిశయిస్తాము, వారిని మనము మెచ్చుకుంటాము. మా సేవకుని ద్వారా సూచక క్రియలు జరుగుతున్నాయి, అద్భుత క్రియలు జరుగుతున్నాయి. అయితే
అవి ఒక్కొక్కసారి మనకు పబ్లిక్గా కనపడకపోవచ్చు. ఒక సేవకుడు ఒక గృహానికి దర్శించి అక్కడ ప్రార్థన చేయడం ద్వారా అద్భుతాలు జరిగి ఉండవచ్చు కదండి. వాళ్ళు బయట చెప్పుకోలేకపోయి ఉండొచ్చు. ఏదో ఒక రీతిగా ఒక సేవకుని మనము ఎప్పుడు మెచ్చుకోవాలి, అభినందించాలి అంటే ఇట్టి కార్యములను జరిగినప్పుడు. 13వ వచనం, నేను మీకు భారంగా ఉండకపోతినన్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ప్రియులారా, మీకు ఈ తెలుగు భాష ఎట్లా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా కష్టంగా ఉంది. వాక్యమును మీరు పరిశీలించండి. ఇక్కడ ఒక మూడు విషయాలు పౌలు గారు ఆ సంఘంతో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు భారముగా ఉండనందుకు నన్ను క్షమించండి. ఎంత అది విచిత్రమైనటువంటి మాట కదండి. క్షమించండి అనే పదం ఎప్పుడు వస్తుంది? ఇతరులకు మనము బాధ కలిగించినప్పుడు, భారమైనప్పుడు. ఇక్కడ పౌలు గారు నేను భారంగా లేనందుకు క్షమించండి. ఎందుకంటే మీరు ఒక విషయంలో తక్కువ వారయ్యారు. ఇతర సంఘములతో పోలిస్తే మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి? ఈ విషయంలో తక్కువ వారయ్యారు. ఈ సేవకులను ఆదరించుటలో, పోషించుటలో, సేవకులకు సహాయం చేయుటలో, ఈ ఒక్క విషయంలోనే మీరు ఇతర సంఘముల కంటే తక్కువగా ఉన్నారు. అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగా. అయితే ఇప్పుడు మన 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 దృష్టి అంతా కూడా ఈ సేవకులను మేము ఎందుకు మెచ్చుకోవాలంటే వీరు సంఘమునకు భారముగా లేరు. నాకు తెలిసి ఈ సందర్భం ఎట్లుందంటే, ఈయనైతే నిర్ణయం చేసుకున్నాడు పౌలు గారు, నేను మీ దగ్గర డబ్బు తీసుకోను, నేను డబ్బు తీసుకోను, వేరే వాళ్ళు ఇస్తున్నారు నాకు. ఆ మాసిదోనియాలో ఉన్నటువంటి కొంతమంది సంఘాలు నన్ను ప్రేమించి ఇస్తున్నారు కాబట్టి నేను నీకు ఉచితంగా చేస్తాను. అయితే ఆ సంఘస్థులు లేదు లేదు మేము కూడా మీకు పైసలు ఇస్తాం సార్ అంటే ఈయన వద్దు అంటాడు. ససేమిరా వద్దు, మీ డబ్బులు నాకు వద్దు, వాళ్ళు ఇస్తామంటున్నారు కానీ నాకు వద్దు అని ఖచ్చితంగా పట్టుబట్టినటువంటి సందర్భము. ఈ అన్యాయమును, నేను మీకు చేసిన అన్యాయమును ఏంటి మీ దగ్గర తీసుకొనకపోయుటయే అన్యాయం. నన్ను క్షమించండి. ఏమై ఉండొచ్చు ఉద్దేశము? అంత వాళ్ళు అడుక్కుంటుంటే, బలవంతం చేస్తుంటే తీసుకోవచ్చు కదయ్యా, మీరు తీసుకుంటే సేవకులకు ఇస్తే మాకు కూడా ఆశీర్వాదం కదా. మంచిదే, అది కూడా ఉంది. మరి పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటో? ఒక ఉద్దేశం ఏంటంటే నాకు ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారయ్యా మళ్ళీ ఎందుకు అనేది ఉద్దేశం కావచ్చు. రెండవది, కొంతమంది ఒక గుంపు వాళ్ళు ఉంటారు విశ్వాసులు, వాళ్ళు ఎట్లా ఇస్తారంటే మేమిస్తేనే నువ్వు బతుకుతావు అన్న ఉద్దేశం కూడా ఉండవచ్చు. మేమిచ్చుట ద్వారానే కదా నువ్వు జీవించేది అన్న తలంపు ఉండవచ్చు. మూడవది, ఈ ఇచ్చే విషయంలో వీళ్ళు ఎంత పబ్లిసిటీ చేసుకుంటారో. మేము ఈ అపోస్తలుకి ఇచ్చాము, ఈ పాస్టర్కి ఇచ్చాము, ఇంత ఇచ్చాము, అంత ఇచ్చాము అని చెప్పుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారి దగ్గర తీసుకోకపోవడమే మంచిది. చూడండి, విశ్వాసుల దగ్గర సేవకులు తీసుకొననటువంటి సందర్భాలు ఉన్నాయి, అది వాక్యానుసారం. తీసుకునే సందర్భాలు ఉన్నాయి, అది కూడా వాక్యానుసారం.
అది కూడా వాక్యానుసారం. నాకెందుకయ్యా డబ్బు? నాకు కావలసినటువంటి అవసరతలన్నీ ఇదిగో పలానా సంఘం నాకు ఇస్తున్నారు, పలానా విశ్వాసం ఇస్తున్నారు, మళ్ళా మీ దగ్గర ఎందుకు అన్నట్టు. అయితే ఇక్కడ నాకు ఇవ్వకండి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి పేదలకు ఇవ్వండి. అది హల్లెలూయా. యెరూషలేములో ఉన్నటువంటి పేదలకు ఇవ్వండి, నేను తీతుని ఇంకొక సహోదరుని పంపిస్తున్నాను, వారికి ఇవ్వండి. ఉం? నన్ను క్షమించండి, తీసుకోకపోతే నేను మీకు భారంగా లేను, ఇది అన్యాయం అనుకుంటున్నారు మీరు, క్షమించండి. 14 వచనం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. హల్లెలూయా. ఇది అస్సలైనటువంటి పాయింట్. సేవకులారా, నాయకులారా, మీ దగ్గరికి నేను వస్తే నేను మీకు భారముగా ఉండను. అది ఎప్పుడు చెక్ చేసుకోవాలి సేవకులు విశ్వాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు, దర్శించినప్పుడు, వారిని కలుసుకున్నప్పుడు, ఎట్టి విషయంలో కూడా వారికి మనం భారముగా ఉండకూడదు. అయితే మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. ఇదే 2 కొరింథీ 3వ అధ్యాయంలో మా పరిచర్య మూలముగా ఆత్మ ద్వారా హృదయముల మీద వ్రాయబడిన క్రీస్తు పత్రికలు మీరు కాదా? మీరు మా పత్రికలు, మీరే మాకు పత్రికలు. మిమ్మల్ని చూచినటువంటి వారందరికి మేమే జ్ఞాపకము వస్తాం. ఇక్కడ నేరుగా చెప్పేస్తున్నాడు, నాకు మీ పైసలు వద్దు, నాకు మీరు కావాలి. మేము కావాలంటే ఏం చేస్తారు సార్ మాతోటి? ఒక విశ్వాసితో సేవకునికి ఏం కావాలి? సేవకుడు విశ్వాసి నుండి ఏం కావాలి? ఏం తీసుకుంటాడు? విశ్వాసిని దర్శిస్తున్నాడు, ఈ విశ్వాసుల కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. ఏం కావాలి అంటే మీ సొత్తు కాదు, మీరు కావాలి. మీరు కావాలి, మీ రక్షణ కావాలి, మీ ఎదుగుదల కావాలి. ఇది సిసలైనటువంటి కాపరి, అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, బోధకుడు. మీ రక్షణ మీరు రక్షణ లేకుండా మీరు నేను అది ఇస్తా ఇది ఇస్తా అంటే ఏంటి అది? నాకు మీ రక్షణ కావాలి, నాకు మీరు ఆత్మతో నింపబడుట కావాలి, నాకు మీలో పరిశుద్ధత అన్నటువంటి ఆ ప్రేరేపణ పుట్టాలి, అది చూస్తున్నా నేను అని పౌలు గారు చెప్తుంటే నాలాంటి సేవకులు కూడా నేర్చుకోవలసినటువంటి పాట, మన సేవకులు నేర్చుకోవలసినటువంటి పాట. ఎవరు కావాలి? విశ్వాసుల సొమ్ము కావాలన్నా విశ్వాసులే కావాలి. 11వ అధ్యాయంలో, అయ్యా నా గురి ఏమిటంటే విశ్వాసులారా, 2వ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుగా ఒకడే పురుషుని కనుగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. మిమ్మల్ని పెళ్లి చేయాలనే భారం నాకుంది. యేసుక్రీస్తుతో పెళ్లి చేయాలన్నటువంటి భారం నాకు. నా బిడ్డ ఉంటే నాకు ఎంత భారము, ఈమెకి ఎప్పుడు పెళ్లి చేయాలా, ఎవరు దొరుకుతారు, ఎంత భారం, ఎంత ఆలోచన, ఎంత సిద్ధపాటు, ఎంత ప్రయాసము, ఎంత ప్రయత్నము కదండి. పౌలు గారికి నాకు మీరు కావాలి, మీ సొత్తు కాదు, మిమ్మల్ని కోరుచున్నాను. ఆశ నాకు విశ్వాసం నుంచి ఏం ఆశ అంటే మీరే నాకు కావాలి.
ఎంత మంచి మాట. ఈ సంబంధము నెక్స్ట్ వచనంలో ఎంత అద్భుతమైనటువంటి సంబంధం అంటే 12వ వచనంలో, 12వ అధ్యాయంలో, ఉమ్, చూడండి 14 వచనం. ఇదిగో ఈ మూడవసారి మీ యుద్ధకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. ఆస్తి కూర్చదగినది కదా. ఎవరు ఎవరికి ఆస్తి ఇస్తున్నారు? ఎవరు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు? విశ్వాసులు సేవకులకు ఇస్తున్నారా? సేవకులు విశ్వాసులకు ఇస్తున్నారా? ఇక్కడైతే సేవకులే ఇస్తున్నారు. సేవకులు విశ్వాసుల ఆస్తి కొరకు ఆస్తిని సమకూరుస్తున్నారు. ఎందుకు? సేవకులు తల్లిదండ్రులు. హల్లెలూయా. ఇది విశ్వాసులు గుర్తించాలి, సేవకులు కూడా గుర్తించాలి. ఇన్ని లక్షణాలు నాలో ఉంటే నేను మీ ద్వారా మెప్పు పొందవలసిన వాడను. నీకు భారంగా ఉండకూడదని నిశ్చయించుకున్నాను. మీ సొత్తు కాదు, నాకు మీరే కావాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు సేవకులు తల్లిదండ్రులు. వయస్సును బట్టి కాదండి, వయస్సును బట్టి కాదు. నిజముగా దేవుని పిలుపు కలిగి దేవుని సంఘమును క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచాలన్నటువంటి తాపత్రయము, భారము, ప్రయాసము కలిగినటువంటి వారు మనకు తల్లిదండ్రులు. వాళ్ళు ఎంత వయసు అయినటువంటి వారైనా. అదే సేవకులు కూడా విశ్వాసులను చూసినప్పుడు వారు నా పిల్లలు. వాళ్ళు ఎంత వయసు వారైనా కానీ, వాళ్ళు ఎంత వయసు వారైనా కానీ. ఇది లోకము కాదు. ఇక్కడ లోక సంబంధాలు ఇక్కడ అంతా ఉల్టా ఉంటుంది కథ. సేవకుని చూచినప్పుడు తల్లిదండ్రులు పోషించే బాధ్యత కలిగినట్టు. పెళ్లి చేసే బాధ్యత ఎవరిదండి? పిల్లలు తల్లిదండ్రులకు చేస్తారా? తల్లిదండ్రులు పిల్లలకు చేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయాలి. నువ్వు విశ్వాసివైతే నిన్ను క్రీస్తుకు ప్రదానం చేసే బాధ్యత సేవకులది. అట్టి వారికి నువ్వు అప్పగించుకోవాలి. హల్లెలూయా. అట్టి వారికి నువ్వు నేను నీకు పెళ్లి చేస్తా అనేది కాదు ఇక్కడ. నేను నీకు పెళ్లి చేస్తా, నేను నీకు ఇస్తా, నేను నీకు ఆస్తిని సమకూరుస్తాను కాదు, అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నువ్వు విశ్వాసివైతే నీ దగ్గరికి ఎట్లా తీసుకొని వస్తున్నాడో, నువ్వు సేవకునివి సేవకురాలివైతే నువ్వు ఎట్లా తీసుకొని వస్తున్నావు. ఒక విశ్వాసం చూసినప్పుడు ఈమె నాకేమిస్తుంది కాదు, నాకు ఆమెనే కావాలి. ఒక విశ్వాసం చూసినప్పుడు ఈయన నాకేమిస్తాడని కాదు, నాకు ఆయన కావాలి. ఆయన స్థితి కావాలి, ఆయన విశ్వాసం కావాలి, ఆయన రక్షణ కావాలి, ఆయన కొరకు ప్రార్థన చేయటం. ఆయన తప్పు మార్గంలో పోతున్నప్పుడు గద్దించుట ఎప్పుడు ఆగిపోతుంది తెలుసా అండి? ఈ విశ్వాసులు ఇచ్చే డబ్బులకు అలవాటు పడ్డారనుకోండి సేవకులు, గద్దింపు క్లోజ్. భారం క్లోజ్. క్రీస్తు రాకడ కొరకు ఏం సిద్ధపరిచేది? ఇంకా ఒక్కసారి డబ్బుకు అలవాటు పడితే, నేను తీసుకోవడానికి నువ్వు ఇవ్వడానికి అలవాటు పడ్డామనుకోండి, మన మధ్యలో ఉన్నటువంటి సంబంధం డబ్బు వరకే ఉందనుకోండి, మన మధ్యలో ఉన్నటువంటి సంబంధం డబ్బు వరకు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకునికి నీకున్న సంబంధము డబ్బు సంబంధమా?
అయ్యా సేవకుడా, నా ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థించండి అని ఎప్పుడైనా నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు వాక్యమును చదువుటలో, వాక్యమును నేర్చుకోవడంలో సేవకుని దగ్గరికి వెళ్ళుట జరుగుతుందా? జరుగుతుందా? సేవకుణ్ణి మెప్పు. నీ మనస్సులో సేవకుడు అంటే ఎంత సంతోషం. దేనికి అంటే నీ సేవకుడు నీ రక్షణ కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు నిన్ను పెళ్లి చేయడానికి యేసుక్రీస్తుతోటి ఆయన ప్రయాస పడుతున్నాడు. నీ సొత్తు కాదు, నీ సొత్తు కాదు. ఇస్తే లేకపోతే లేదు. ఇచ్చింది మర్చిపో, తీసుకున్నది మర్చిపో. ఇచ్చుట తీసుకునుట, ఇంత ఇచ్చను అంత ఇచ్చను ప్రకటించను, ఈ డబ్బు అంతా కూడా చెత్త. నేను ఆత్మీయంగా ఎదగకపోవడానికి, నువ్వు ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణము ఈ డబ్బు వరకే మన ఆత్మీయ సంబంధాలు ఉంటే ప్రమాదకరం కదండి. 15వ వచనంలో, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుతును, అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. దేవుడు నాతో మాట్లాడు. నేను మీ కొరకు ఏం ఖర్చు పెట్టానండి? ఏం వ్యయం చేశాను? మీ కొరకు నేనేమైనా ఖర్చు పెట్టాను? ఆత్మల కొరకు ఖర్చు పెట్టాను. నీ ఆత్మ రక్షణ కొరకు నేను ఖర్చు అయ్యానా? నీ కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నానండి? ఖర్చు అయ్యానా? నీ కొరకు ప్రయాసపడ్డానా? నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను దర్శించాను. ఎంతటికైనా యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచడం. హల్లెలూయా. సేవకులు సేవకులు బయటి సేవకులు ఉంటే వారిని బట్టి అతిశయించ, సంతోషించ. దేవుడు నాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా. సేవకుడైనటువంటి నాకు ధనం ఉంది, ఘనత ఉంది. నన్ను ఎక్కడ పోయినా ముందుకు పిలిచి చేరేస్తా. శ్రద్ధ నిలిపావయ్యా, పోషిస్తున్నావు యేసయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. సేవకులు విశ్వాసుల కొరకు ఖర్చు అవుట, వ్యయపరచుట, యావత్తు మీ ఆత్మల కొరకు వ్యయపరచుట. నేనైతే దానికి తూగలేను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత ఖర్చు అయినా విశ్వాసుల కొరకు, ఎంత సమకూర్చాం విశ్వాసుల కొరకు. వీళ్ళు నా పిల్లలు, వీళ్ళకు నేను సమకూర్చాలి అనే భారము నాకుందా? నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను. ఒకవైపు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. అంటే నేను మీ ఆత్మల కొరకు ప్రయాసపడట,
సేవకులు ఆత్మల కొరకు ప్రయాసపడు. అట్టి సేవకులు, అట్టి సేవకులుగా మనం ఉండాలి. అట్టి సేవకులకు మనం అప్పగించుకో. ఇన్ జనరల్ ఎవరికి ఎవరు సేవకులు కాదు, పేరుంటది అంతే. పేరుంటది. మనం ఆయన తండ్రిగా చూస్తామా, ఆమె తల్లిగా చూస్తామా? ఈయననే నన్ను పరలోకాన్ని తీసుకొని పోవడానికి ప్రభు ద్వారా పంపబడినటువంటి వ్యక్తి, ఈయనకు నేను అప్పగించుకోవాలి అన్నది ఏమైనా ఉందా? ఎవరికి వారు. మరి ఏంటి వాక్యం తప్ప? వాక్యం తప్పండి. అది పాతకాలం సార్, ఇప్పుడు అవన్నీ పనిచేయవు. మనం ఎంత ఖర్చు చేస్తున్నాం సేవకుని కొరకు? ఆ సిస్టమ్ కాదు. సేవకుడు విశ్వాసుల కొరకు వ్యయపరచుట, ఆత్మల రక్షణ కొరకై యావత్తు వ్యయపరచుట. హల్లెలూయా. దాని కొరకు మనం ప్రార్థన చేయడం ప్రారంభించాలి. చాలా దూరం వచ్చేసాం. ఈ ఇన్ జనరల్ చెప్తున్నా నేను. ఉండి ఉండవచ్చు, దేవునికి స్తోత్రం. అనేక మంది మంచి సేవకులు ఉన్నారు, మంచి విశ్వాసులు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ వాక్యానుసారమైనటువంటి ఆ క్రమములో, ఇదంతా విచిత్రం. ఇప్పుడున్నటువంటి సంఘ ఆ క్రమంతో పోలిస్తే, వాక్యంలో ఉన్నటువంటి సంఘ క్రమంతో పోలిస్తే ఎక్కడ కూడా సరి తూగడం లేదు. సేవకులైనటువంటి మమ్మల్ని మేము వాక్యపు వెలుగులో ప్రశ్న చేసుకోవాలి. భారముగా ఉన్నామా ప్రశ్న చేసుకోవాలి. మీరు నాకు పైసలు ఏంటి అంతేకాదు, మీ గురించి మాకు అవసరం లేదు. మీరు ఏడ్చినా, ఏం దుఃఖపడినా, చచ్చినా మాకేం పట్టదు. చచ్చిపోయినా కానీ పైసలు కావాలి. అది సేవకుడు అంటే. మీ ఇంట్లో చచ్చిపోతే సమాధి చేస్తాం కదండి, పైసలు కావాలి. ఆ సిస్టమ్ జరుగుతుందండి. నీకు రోగం వచ్చినా, నీకు రోగం వస్తే నేను వచ్చి ప్రార్థన చేసి పైసలు తీసుకో. నువ్వు దానికి బలవంతం చేస్తావు. అట్లా వాక్యానికి విరుద్ధమైనటువంటి సంఘ క్రమము జరుగుతుంది మన కనుల ఎదుటనే, మన తరంలోనే, మనముండే స్థలంలోనే. నేను అలర్ట్ కావాలి, నువ్వు అలా అలర్ట్ కావాలి. ఇట్స్ నాట్ మియర్ హియరింగ్ ఆర్ ప్రీచింగ్. టైం వేస్ట్. మనం చేయకపోతే, చేయాలని ఇష్టపడకపోతే, నేను ఇట్లా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకోకపోతే టైం వేస్ట్. నేను చెప్పడం బంద్ చేయాలి, నువ్వు అటెండ్ కావడం బంద్ కావాలి, చూడడం బంద్ అయిపోయింది. ఎందుకు? పైన మనం భక్తిని కనపరుచుకోవడానికి, నేను ఇంత పరిచయం చేస్తున్నాను, నేను ఇవన్నీ ప్రారంభించి, నేను ఉదయాన్నే నిద్ర తట్టుకొని ప్రార్థనలకు నేను అటెండ్ అవుతానని చెప్పడానికి అంతవరకు అయితే అవసరం లేదు. అది పాటించడానికి, ఇది సత్యమైతేనే, ఇది వాక్యానుసారం అయితేనే పాటించడానికి ఉన్నాయి అవి. అంతేగాని మాకేం పరిచయం లేదు, నిద్ర రావడం లేదు, ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి దానిలో కూడా కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనం కోరుకుంటే, ఇష్టపడితే, ప్రభువా వాక్యానుసారమైనటువంటి సేవకులుగా మేము ఉండాలి, వాక్యానుసారమైనటువంటి విశ్వాసులముగా మేము ఉండాలని మనం కోరుకుంటే, ఇష్టపడితే, ప్రార్థన చేయగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. జీవం గల దేవ, వాక్యమైన దేవ, ఈ వాక్యాన్ని ప్రభువా నాలో ఫలింపచేయి. ప్రభువా విశ్వాసుల పట్ల భారం, విశ్వాసులను నాయన పిల్లలుగా చూచుట, ప్రభువా వారి ఆత్మల కొరకు ఖర్చు చేయుట, ప్రభువా తండ్రి మాకు మా సేవకులకు నాయన నేర్పించుము ప్రభు. అదేవిధంగా నాయన విశ్వాసులను నాయన మీరు సిద్ధపరచు. సేవకులను నాయన తల్లిదండ్రులుగా చూచే మనసు, సేవకుల యొక్క గురికి, వాళ్ళ యొక్క ఉద్దేశములకు అప్పగించుకొనుట,
ప్రభువా నువ్వే సహాయం చేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.